ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి గారు మండి వైఖరి ఇవాళ దాడి కూడా చేశారు, ఒకసారి 2 సార్లు చేశారు. దాంతో 2 మహిళలు గాయపడ్డారు. అంబేద్కర్ సర్కిల్ దగ్గరేమో 2 మహిళలు స్పృహ కోల్పోయారు. అసలు విచక్షణంగా అసలు ఎటువంటి పైశాచిక ప్రభుత్వం అంటే అసలు మహిళలు అని కూడా చూడకుండా ఇలా వాళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి నేను ఖండిస్తున్నాను. మేము పార్టీలన్నీ కూడా ఖండిస్తున్నాము. ఇటువంటి ఒక నియంత్రిత ధోరణికి త్వరలో తుది ముట్టించాలి. ప్రభుత్వాన్ని అంత మనర్చాలని ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు. ఆల్రెడీ రేపు ఎన్నికల్లో ఏంటో చూపిస్తాము అని ప్రతి వాళ్ళు ఆ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. నిశ్శబ్దంగా ఉన్న ఒక సునామీ వచ్చే ముందు ఎలా ఉంటుంది నిశ్శబ్దంగా అలా ఉంది. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ ప్రభుత్వ విధానాలకు ఏదైనా వేలెత్తి చూపించినా లేకపోతే అడిగినా ప్రశ్నించినా నిరసన తెలియజేసినా వాళ్ళ మీద కేసులు పెట్టడం లేకపోతే వాళ్ళని భయాందోళనకు గురి చేయడం ఇది పరిపాటి అయిపోయింది ప్రభుత్వానికి. ఎవరు భయపడాల్సిన పని లేదు. మేము అందరం కూడా మీతో ఉన్నాం. తప్పకుండా మీకు న్యాయం చేస్తాం. రేపు ప్రభుత్వం వచ్చాక తప్పకుండా ఆడవాళ్ళని కూడా చూడకుండా ఎంత గౌరవం ఇచ్చేవాళ్ళు, ఎంత గౌరవం ఇచ్చా. వస్తాయి ఇందులో మంచి కాలం ముందు అంతే ఆశ బతకాలి. మన ఆశ కాదు, జరిగి తీరుతుంది తప్పకుండా. తెలుగుదేశం రవాణా రాష్ట్రంలో అంటే మన రాష్ట్రం కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. కాపాడుకుందాం, కాపాడుకుందాం. ఇవాళ మళ్ళీ మనం ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు. మనం తెలుగు వాళ్ళు ఉంటా మనం చూసాం ఒక రాష్ట్రంలో ఎలాంటి బుద్ధి చెప్పారు ప్రభుత్వానికి, ఉన్న ప్రభుత్వానికి. తిరిగి అదే పునరావృతం కాబోతుంది మన రాష్ట్రంలో. అదే జరిగి తీరుతుంది. మేము ఎప్పుడు మీకు అండదండగా ఉంటామా? ఏమున్నా లక్ష్మి గారు మా వాళ్ళంతా ఉన్నారు, కార్యకర్తలు నాయకులు ఉన్నారు. మీరు ఏమున్నా కూడా మీ అవసరాలు ఏమున్నా కూడా తెలియజేయండి. తప్పకుండా మీ అందరూ కొడుకుని మీ అవసరాలు తీసుకోవడానికి మీ కొడుకు ప్రభుత్వం వచ్చాక తప్పకుండా వాటికి